Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is casting our burden. Cast your burden. The text is from Psalm 55, verse 22. 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీ యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఈ వాక్య సారాంశం గమనించినప్పుడు, to fully trust God rather than trying to carry it yourself. దేవుని ఆధారపడడం, నీవంతా నీ భారం మోసుకోవడం కాదు. ఫుల్లీ ఎంట్రస్ట్ టు గాడ్ rather than trying to carry it yourself. దేవునికి అప్పచెప్పాలి, అంతేగాని వాటిని నువ్వే భరించడానికి సిద్ధపడకూడదు. ఎందుకంటే గాడ్ ఈజ్ మోర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. God is more capable of doing things. కాబట్టి God is inviting us, a call to cast our burden upon the Lord. నీ భారము అది ఏదైనా కానివ్వండి, ప్రభుకి ఇంట్రెస్ట్ ఎక్స్టెండ్ చేసిన ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన భారాలారా నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగుతుంది. కాబట్టి our duty is to cast our burden on God. When a believer releases his worries and fears into the care of God, God takes on that weight. ఒక విశ్వాసి ఎప్పుడైతే తన చింతలను, వీటిని భయ ఆందోళనను దేవునికి అప్పచెపుతాడో, God takes on that weight. ప్రభు ఆ భారాన్ని వహిస్తాడు. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మీకు చింతిస్తున్నా కాబట్టి మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి. చాలా ఆదరణ కలిగించే గొప్ప మాట. Cast all your anxiety, fears on him, for he careth for you. Our God is a caring God. శ్రద్ధ చూపించే దేవుడు అనగా లక్ష్యం ఇచ్చే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఆల్ యువర్ యాంగ్జైటీస్, అది ఏమైనా కానివ్వండి, ఆల్ యువర్ ఫియర్స్ అన్నీ కూడా తన మీద పోవలసిగా ప్రభు ఆహ్వానిస్తున్నాడు. వాట్ ఎ గ్రేట్ ఇన్విటేషన్! ఎందుకు గొప్ప ఆహ్వానం అండి! నీ భారం నేను మోస్తాను. I'll bear your burden. Our God is a burden bearer. మా పాపాలను భరించిన దేవుడు, వ్యసనాలను భరించిన దేవుడు, రోగులను భరించిన దేవుడు ఈనాడు కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నువ్వు భారం మీద కృంగిపోయి ఉన్నావు, లేవని స్థితిలో పడి ఉన్నావు, జీవచ్ఛలంలో పడి ఉన్నావు, అచేతనంగా ఉన్నావు, నేను బయటికి ఆశిస్తున్నావు, ప్రయత్నం చేస్తున్నావు. అది సాధ్యపడే విషయం కాదు. Psalm 55:22 is a declaration of God's care for us. It's a declaration of God's care for us. మన పట్ల ఆయన యొక్క శ్రద్ధను తెలుపుతున్న గొప్ప సమాచారం అందిస్తున్న శ్రేష్టమైన వాక్యం ఇది. అంటున్నాడు, నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. I will never allow the righteous to be moved. I will make you immovable amidst the storms of this life, amidst challenges. సవాలు ఉన్నప్పటికీ, ఘోర తుఫాలు ఎన్నెన్నో చెలరేగినప్పటికీ, I will make you immovable. మీరు కదలకుండా స్థిరపరుస్తాను. గాలికి రేపబడే సముద్ర తరంగములను ఉండవు నీవు. This is a promise of God.
God says, I will care about you and sustain you. I will not allow the righteous to be moved. ప్రభుయే సయాన పలుకుతున్నా, I will care about you. నేను కేర్ చేసే వాళ్ళు ఎవరు ప్రపంచంలో లేకపోవచ్చు. God cares about you and your family, your church is so concerned with your welfare, total well-being. కాబట్టి our duties and your duties to cast your burden, your anxiety, your worries, your fears upon Him. He will sustain you. ఆయన ఆదుకుంటాడండి. సవాలు ఎదుర్కోగలవు, దీవెన పొందగలవు. అలాంటి దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా చింత భారము యావత్తు మీ మీద వేసుకొని తండ్రి, మీ ద్వారా స్థిరత పొందుకొని కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే ఉండే కృప మాకు దయచేయండి. You're inviting us to cast all your burden on you. భారం వహించడానికి సిద్ధంగా ఉన్న దేవ, ఆహ్వానిస్తు దేవ, మీకు స్తుతి స్తోత్రాలు. మా పనుల భారం మీకు అప్పచెప్పి నాయన, మీ ద్వారా దీవెన పొందే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించిన ఆయన స్థిరపరిచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికైనా ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.